దాదాపుగా కొన్ని లక్షల అప్లికేషన్స్ పెండింగ్ ఉంటే ఒక 2.5 లక్షల అప్లికేషన్లు ఈ మధ్యకాలంలో దాదాపుగా ఎంఆర్ఓలకు, ఆర్డీఓలకు, కలెక్టర్లకు అందరికీ అధికారాలు ఇచ్చి వాళ్ళ చేత అన్ని ఎంఆర్ఓ ఆఫీసులలో ఒక ప్రత్యేక కౌంటర్లు ఓపెన్ చేసి ఆ సమస్యల పరిష్కారం కోసం కూడా నిన్నటి వరకు చర్యలు తీసుకున్నాం. ఈ రోజు నుంచి ఎలక్షన్ కోడ్ వచ్చి ఆగింది. అంటే ఇవి కంప్లీట్గా నిరంతరం పరిష్కరించాల్సిన సమస్యలు. ఈ పోర్టల్ని ఫోరెన్సిక్ ఆడిట్ చేపిస్తే తప్ప 2014 కంటే ముందు ఎవరి పేర్ల మీద ఎవరి ఖాతాలో భూములు ఉన్నాయి, 2014 తర్వాత అవి ఎట్లా మార్పు చెందుకుంటూ వచ్చినాయి, ఆ మార్పులో కొనుగోలు వల్ల మార్పు జరిగిందా, ప్రభుత్వం అధికార దుర్వినియోగం వల్ల మార్పు జరిగిందా, ప్రభుత్వ భూములను అప్పనంగా నిషేధిత జాబితాలో పెట్టిరా, ప్రభుత్వ భూములను తీసుకెళ్ళి లేకపోతే ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిందా, ఇది కంప్లీట్గా ఫోరెన్సిక్ ఆడిట్లో బయటపడుతుంది. దిశగా మేము చర్యలు తీసుకుంటున్నాం. ఆ తప్పిదాలు బయటకు వచ్చిన తర్వాత ఈ తప్పిదాలకు కారణం ఎవరు, కారణమైన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవాలనేది సమయం పడుతుంది. అదొక క్రమ పద్ధతిలో చేస్తున్నాము. మొట్టమొదట రైతులకు, పేదలకు ఉన్న సమస్యలను పరిష్కరించే ప్రాధాన్యత మొదట తీసుకున్నాం. రెండవ ప్రాధాన్యత తప్పులకు కారణం ఎవరో చూస్తాం. మూడవ ప్రాధాన్యత తప్పులకు కారణమైన వాళ్ళని శిక్షించే విధంగా ముందుకెళ్తుంది ప్రభుత్వం. నెక్స్ట్ సార్, నేను రవికాంత్ రెడ్డి సార్, హిందూ న్యూస్ పేపర్ నుంచి. సార్, మీరు ఇందాకనే గత ప్రభుత్వం మీద చెప్పినారు, వాళ్ళందరి వ్యవస్థలన్నీ ధ్వంసం చేసిపోయినారు, ఆ వ్యవస్థలు మేము మళ్ళీ వీఆర్ బ్రింగింగ్ బ్యాక్ దెమ్ ఆన్ ద రోడ్ అని. ఇందులో ఒకటి వాళ్ళు చేసింది, చాలామంది ఎమ్మెల్యేలు వెళ్ళినప్పుడు మిగతా పార్టీ నుంచి కొనుగోలు చేసియో లేకపోతే తీసుకుపోయి ఆ పార్టీలన్నీ మొత్తానికి డిస్ట్రాయ్ చేసినారు. సో ఈ మధ్యన కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది మిమ్మల్ని కలుస్తున్నారు. సో మీరు కూడా అదే పాత్రలో పోతారా, లేకపోతే మీ వ్యవస్థలను మళ్ళీ మంచిగా చేసే ఆ ప్రయత్నం ఏమైనా చేస్తారా? 100 రోజులు మేము మంచి పరిపాలన అందించడానికి ఎవరు వచ్చినా కూడా మేము చేరికల అనే విధానానికి పోకుండా మేము పరిపాలన అందించినాం. కానీ ప్రతిరోజు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మీ ప్రభుత్వాన్ని పడగొడతాం, మీ ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పి వాళ్ళు కుట్రలు చేస్తున్నారు. కుట్రల్ని తిప్పికొట్టాలంటే మేము కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని పారదర్శకంగా పనిచేయడాన్ని అవకాశం ఇవ్వకుండా కేసీఆర్ నుంచి మొదలు పెడితే కడియం శ్రీహరి గారు లాంటి వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం 3 నెలలే ఉండదని, డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా ఈ ప్రభుత్వము ఎన్నికలు అయిపోయిన ఎంబడే మా ఆపరేషన్ మొదలు పెడతామని, ఇది దేనికి సంకేతము? ఈ 100 రోజుల్లో ఎక్కడైనా ఏదైనా ఫిరాయింపులకు కానీ లేకపోతే రాజకీయంగా వేరే రకమైన ప్రయత్నం మేము ఎక్కడైనా చేసినామా? ఈరోజు వాళ్ళిద్దరూ ఒకే లైన్లో మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని. అంటే వాళ్ళు పడగొడితే చూసుకుంటూ కూర్చుంటామా? ఇప్పుడు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని పెద్దలు చెప్పిండ్రు, కొట్టకుట్టు ఊరుకుంటామా? కొడతాం కదా. నేను ముందే చెప్పినా కదా, సరే మీరు తారీఖు పెట్టుర్రి చెప్తా కదా అని. అందుకే ఈరోజు మొదలు పెట్టిన, మీరు ఇంకా చూసినట్లేరు. 100వ రోజు మొదలుపెట్టిన, 100 రోజుల పరిపాలన మీదనే పెట్టిన. ఈరోజు ఎన్నికల నగారం మోగింది కాబట్టి ఇంకా ఎన్నికల రూపం చూపిస్తా. రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఈ రోజు నుంచి రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా పని మొదలు పెడతా కదా. నిన్నటి కోడ్ రానంత వరకు ముఖ్యమంత్రిగానే వ్యవహరించిన. ఎందుకంటే చాలా నిబద్ధతతోని రోజుకు 18 గంటలు ప్రతిరోజు పనిచేసిన 100 రోజులు. ఎక్కడ కూడా చిన్న తప్పిదానికి కూడా అవకాశం ఇవ్వకుండా పరిపాలన ఇచ్చినా నేను అనుకుంటున్నా. సాధించడం, అట్లా చేసినాం. ప్రభుత్వంలో సైనికులు, కార్యకర్తలు ఉన్నారంటే టీఆర్ఎస్కే ఉన్నారు. ఇవాళ ఒక పిలుపుతో ఇంతమంది వచ్చారు ఒక కార్పొరేషన్. ఇంకా సగం మంది జర కన్ఫ్యూజ్ ఉండి రాలే, లేకపోతే ఇవాళ కాదు ఇంత పెట్టాలంటే సరిపోదు. కానీ ఎవరు వచ్చినా రాకున్నా భయపడేది లేదు. టీఆర్ఎస్ పార్టీ తప్పకుండా లక్ష్మారెడ్డి బంగారం 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 మల్లన్న కంటే మంచివాడు. ఎందుకంటే మల్లన్న కంటే మంచివాడు, నాకంటే కూడా ఎక్కువ సేవ చేసి ఎంతో మందికి పేదలకు ఆపరేషన్ చేసి గత 20 సంవత్సరాల సంది ఆయన సేవ చేస్తూనే ఉన్నాడు. అటువంటి నాయకుడు ఎక్కడ కూడా మనకు దొరకడం మన అదృష్టం. మనకి ఇంత మంచి ఎంపీ అకౌంట్ మనకు దొరకడం మనందరి అదృష్టం. మేడ్చల్, మల్కాజ్గిరి,
మల్కాజ్గిరి ఎంపీల 7 నియోజకవర్గాలు 7 ఎమ్మెల్యేలు మనతో ఉన్నారు. కార్పొరేటర్లు అంతా బీఆర్ఎస్ఏ. 7 నియోజకవర్గాల్లో కార్పొరేటర్లు అంతా కూడా బీఆర్ఎస్ 200 మంది చిల్లర. వాళ్ళకి ఎవరికి కూడా క్యాడర్లు లేరు, నాయకులు లేరు, మనుషులు లేరు, బూతులలో కూర్చుంటేందుకు కూడా లేరు వాళ్ళు. కాకపోతే కొన్ని అవిశ్వాసం కొద్దిగా లోకల్ స్థానిక నాయకులు అవిశ్వాసం పెట్టుకొని డిస్టర్బ్ అయ్యారు. కానీ లేకపోతే మన నాయకులు మొన్న ఎట్లా కల్పించారు బ్రహ్మాండంగా. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో కొద్దిగా డిస్టర్బ్ అయిన మాత్రం మాత్రమే మనం కూడా స్థానిక నాయకులను చూస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు నాతో ఓడిపోయింది పోయి ఏదైనా మంచి పని చేస్తున్నా చేస్తలేదు. వాళ్ళ 3 నెలల్లో బట్టి వాళ్ళ దౌర్జన్యం చూసినాం. నేను 50 సర్పంచ్ మరే, 44 ఎంపీటీసీలలో 40 మరే, చైర్మన్ మనదే, గ్రంథాలయం చైర్మన్ మనదే, మార్కెట్ చైర్మన్ మనదే. అట్లా సాధించడం, అట్లా చేసినాం. ప్రతి ఒక్కరు సైనికులు కార్యకర్తలు ఉన్నారంటే టీఆర్ఎస్కే ఉన్నారు. ఇవాళ ఒక పిలుపుతో ఇంతమంది వచ్చారు ఒక కార్పొరేషన్. ఇంకా సగం మంది జర కన్ఫ్యూజ్ ఉండి రాలే. లేకపోతే ఇవాళ కాదు ఇంత పెద్ద సరిపోదు. కానీ ఎవరు వచ్చినా రాకుండా భయపడేది లేదు. టీఆర్ఎస్ పార్టీ తప్పకుండా రాజీవ్ లక్ష్మారెడ్డి అన్న బంగారం 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 మల్లన్న కంటే మంచివాడు. ఎందుకంటే మల్లన్న కంటే మంచివాడు నాకంటే కూడా ఎక్కువ సేవ చేసి ఎంతో మందికి పేదలకు ఆపరేషన్ చేయించాడు. గత 20 సంవత్సరాల సంది ఆయన సేవ చేస్తూనే ఉన్నాడు. అటువంటి నాయకుడు ఎక్కడ కూడా మనకు దొరకడం మన అదృష్టం. మనకి ఇంత మంచి ఎంపీ అకౌంట్ మనకు దొరకడం మనందరి అదృష్టం. ఇప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీల 7 నియోజకవర్గాలు 7 ఎమ్మెల్యేలు మనతో ఉన్నారు. కార్పొరేటర్లు అంతా బీఆర్ఎస్ఏ. 7 నియోజకవర్గాల్లో కార్పొరేటర్లు అంతా కూడా బీఆర్ఎస్ 200 మంది చిల్లర. వాళ్ళకి ఎవరికి కూడా క్యాడర్లు లేరు, నాయకులు లేరు, మనుషులు లేరు, బూతులలో కూర్చుంటేందుకు కూడా లేరు వాళ్ళు. కాకపోతే కొన్ని అవిశ్వాసం కొద్దిగా లోకల్ స్థానిక నాయకులు అవిశ్వాసం పెట్టుకొని డిస్టర్బ్ అయ్యారు. కానీ లేకపోతే మన నాయకులు మొన్న ఎట్లా కల్పించారు బ్రహ్మాండంగా. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో కొద్దిగా డిస్టర్బ్ అయిన మాత్రమే మనం కూడా స్థానిక నాయకులను చూస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు నాతో ఓడిపోయి ఏదైనా మంచి పని చేస్తున్నా చేస్తలేదు. వాళ్ళ 3 నెలల్లో బట్టి వాళ్ళ దౌర్జన్యం